కానీ ఫ్రెండ్స్ మనకు తెలిసినట్టు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ఇది ఆన్‌లైన్‌లో ఎలా చేయాలన్న దాన్ని నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. సో అసలు ఆన్‌లైన్‌లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మీరు పోవాల్సిన లింక్ ఏందంటే voters.eci.gov.in సైట్‌కెళ్ళాలి. సో అక్కడికెళ్తే మీకు కనిపించే ఆప్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ 2026 అక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫార్మ్ పైన మీరు క్లిక్ చేయాలి. అక్కడ చూసుకుంటే వచ్చిన డ్రాప్ డౌన్‌లో తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎపిక్ నంబర్ ప్రాపర్‌గా ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇదే విధానం ఓవర్‌సీస్ ఎవరైతే బయట కంట్రీస్‌లో ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇక్కడ పక్కనే చూస్తే ఫర్ ఓవర్‌సీస్ ఓన్లీ అని ఒక ఆప్షన్ ఉంది. సో అక్కడ మీరు చూసినట్టయితే స్టేట్ సెలెక్ట్ చేయాలి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేయాలి, ఫస్ట్ నేమ్, పాస్‌పోర్ట్ నంబర్ అంటే పాస్‌పోర్ట్ నంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫారినర్స్ అన్నమాట. ఎన్ఆర్ఐస్ బయట ఉన్న వాళ్ళకి అవకాశం అన్నమాట. సో మనం నార్మల్‌గా చేసే విధానంలో నెక్స్ట్ ఏంటి? సో మనం చూసినట్టు మన స్టేట్ సెలెక్ట్ చేసుకొని ఎపిక్ నంబర్‌ని మీద సెర్చ్ చేస్తే మీకు ప్రీ ఫిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాంట్లో ఎలక్టోరల్ నేమ్ ఏంటి, ఎపిక్ నంబర్, సీరియల్ నంబర్, పార్ట్ నంబర్, ఏసీ, పీసీ నేమ్, స్టేట్ అంతా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏందంటే ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ ఆన్ ద ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచెస్ యువర్ నేమ్ ఆన్ ద ఎపిక్ ఓటర్ కార్డ్. అంటే ఆన్‌లైన్ ఎన్యుమరేషన్ చేయాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న నేమ్, మీ ఎపిక్ నంబర్‌తో ఉన్న నేమ్‌తో ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేస్ యువర్ నేమ్ డస్ నాట్ మ్యాచ్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ బీఎల్ఓ అంటే అక్కడ నేమ్ కూడా వస్తుంది. ఫోన్ నంబర్ కూడా వస్తుంది. టు సబ్మిట్ ద ఎన్యుమరేషన్ ఫార్మ్ ఆన్‌లైన్ అని మెసేజ్ వస్తా ఉంది ఇక్కడ. సో ఒకవేళ మీ నేమ్ ఆధార్ కార్డ్‌లో, ఓటర్ ఐడీలో మ్యాచ్ అయితే వన్ ఆఫ్ ద కేటగిరీ. సో నా కేస్‌లో మా పేరెంట్ నేమ్ 2002 ఓటర్ ఐడీలో ఉంది ఓటర్ లిస్ట్‌లో ఉంది కాబట్టి నేను ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్‌కెళ్ళాను. అక్కడ ఒక సెర్చ్ ఆప్షన్ వస్తుంది. అక్కడ ఏముందంటే మీరు స్టేట్ నేము, పార్ట్ సీరియల్ నంబర్ అని సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టంగాల్నే కింద పేరెంట్ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. దాన్ని మనకు లింక్ చేసుకోవడమే. అంటే సింపుల్‌గా ఉందన్నమాట. అక్కడ కొన్ని నియోజకవర్గాల పేర్లున్నాయి. అక్కడ మీరు నియోజకవర్గం సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నేమ్ అది. తర్వాత పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అవి సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలి. మీరు పాత ఎలక్టోరల్ చూసుకుంటే లిస్ట్‌లో దాంట్లో ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి మీ పేరెంట్‌కి సంబంధించిన ఏసీ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ మీకు కరెక్ట్‌గా తెలిస్తే సెర్చ్ చేసుకొని దాన్ని యాడ్ చేసుకుంటే మీకు ఆ పేరెంట్‌కి లింక్ అయిపోతుందన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్‌లో కొన్ని డేటా ప్రీ ఫిల్డ్‌గా వచ్చింది. మొబైల్ నంబర్ వెరిఫై అయింది కాబట్టి టిక్ వచ్చేసింది. డేట్ ఆఫ్ బర్త్ మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఆధార్ నంబర్ ఆప్షనల్ ఇచ్చారు గానీ ఆధార్ యాడ్ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఫాదర్ లీగల్ గార్డియన్ నేమ్, మీ ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏందంటే ఒకవేళ వాళ్ళ ఎపిక్ నంబర్ గానీ కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎంటర్ చేయగానే రైట్ సైడ్‌లో మీకు ఇట్లా గ్రీన్ కలర్‌లో టిక్ ఆప్షన్ వస్తుంది. మదర్ నేమ్ మ్యాండేటరీ. మదర్ ఎపిక్ నంబర్ ఆప్షనల్ కాబట్టి మీరు యాడ్ చేస్తే అది కూడా వెరిఫై అయితే ఇట్లా గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. స్పౌస్ నేమ్ ఆప్షనల్ కానీ మీరు యాడ్ చేసుకోండి. అది కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఎపిక్ నంబర్ మెన్షన్ చేయాలి. ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ కూడా కరెక్ట్ అయితే ఇట్లా గ్రీన్ టిక్ వచ్చేస్తుంది. ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ అనేది ఆప్షనల్ కానీ పెట్టండి. ఇంకో ముఖ్య విషయం ఏందంటే మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేస్తుంటే అప్‌లోడ్ ఫోటో అన్న ఆప్షన్ కూడా వస్తుంది. ఆ ఫోటో సైజ్‌కి కొంచెం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అది 2 ఎంబీ లోపల ఉండాలి. జేపీఈజీ, పీఎన్జీ ఇమేజ్ మాత్రమే సబ్మిట్ చేయాలి. ఇలా మీరు ఇమేజ్ సెలెక్ట్ చేస్తే బాటమ్‌లో మీకు మీ ఇమేజే మీకు కనబడుతుందన్నమాట. అది మీరు అప్‌లోడ్ చేసింది కరెక్టా లేదా చెక్ చేసుకోండి. సో మీరు సబ్మిట్ చేసే ముందు మిమ్మల్ని అడుగుతుందన్నమాట. ద ఎలక్టర్ మెన్షన్డ్ అబోవ్ బీయింగ్ మైసెల్ఫ్ మై ఫ్యామిలీ మెంబర్ హాస్ నాట్ అక్వైర్డ్ ద సిటిజన్‌షిప్ ఆఫ్ ఎనీ అదర్ కంట్రీ. అంటే మనకి వేరే కంట్రీలో సిటిజన్‌షిప్ లేదు అనే ఇన్ఫర్మేషన్స్ మీరు చదువుకోవాలి. అప్లయింగ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అనదర్ నేమ్ మెన్షన్డ్ అబోవ్ బీయింగ్ మైసెల్ఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎనీ అదర్ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఇంకో వాటిలలో ఇంకో కాన్స్టిట్యూషన్‌లో నా పేరు లేదని చెప్పాలి. ఐ యామ్ అవేర్ దట్ మేకింగ్ ద ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ కింద ఇంప్రిజన్మెంట్ కూడా నేను రెడీగా ఉన్నానని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెలెక్ట్ చేసుకోవడం అంటే కంపల్సరీ ఇక్కడ టిక్ ఆప్షన్ లేదు. మీరు అది ఓకే అంటేనే ముందుకెళ్తుంది. దానికంటే ముందు ప్రివ్యూ అన్న బటన్ క్లిక్ చేసి మీరు ఒకసారి డేటా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు మొత్తం ఓకే అనిపిస్తే సబ్మిట్ కొట్టంగాల్నే మీకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇలా మీకు అక్నాలెడ్జ్‌మెంట్ ఫార్మ్స్ జనరేట్ అయిపోతుంది కాబట్టి ఇంతటితో ఈ సింపుల్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో మనం చూసినట్టు ఈ ప్రాసెస్‌లో ముఖ్య విషయం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఆధార్ కార్డ్ నేము, మీ ఎపిక్ కార్డ్ నేమ్ టాలీ అవ్వాలి. మీ పేరెంట్స్‌కు పాత ఎలక్ట్రోల్‌లో సంబంధించిన పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, కాన్స్టిట్యుయెన్సీ నంబర్ అవన్నీ తెలిసుండాలి. తర్వాత మ్యాప్ చేసుకోవాలి.
తర్వాత మీకు ఏమన్నా డేటా అక్కడ ఫాదర్ ఎపిక్ కార్డ్, మీ ఆధార్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కరెక్ట్‌గా అడిగినట్టు సబ్మిట్ చేసి జాగ్రత్తగా చేసుకుంటే ఈ ప్రాసెస్ కన్ఫర్మ్ అయిపోతుంది. కాకపోతే ఈ ప్రాసెస్ చేసేటప్పుడు జాగ్రత్త. ఎందుకంటే ఒకసారి తప్పు చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో, మళ్ళీ మీరు ఖచ్చితంగా BLO దగ్గరికెళ్ళాల్సిందే. మీరు ఇలా ఆన్‌లైన్ సబ్మిట్ చేసినా ఒకసారి BLOకి కాంటాక్ట్ చేసుకొని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేశామని తెలిసి చెప్తే సరిపోతుంది. సో, ఇదండి యూజ్‌ఫుల్ వీడియో. సో, ఈ సమాచారం అందరికీ షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ వెరీ మచ్.